ఇక హైదరాబాద్ లో తెలంగాణ భవన్ ముందు ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య కాస్త వాగ్వాదం నెలకొంది. ఇరు వర్గాల మధ్య దారుణం చోటు చేసుకుంది. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం కనిపించింది. మరోవైపు జూబ్లీ హిల్స్ పిఎస్ దగ్గర కూడా ఇదే వాతావరణం కనిపించింది. రైట్ గా తెలంగాణ భవన్ ముందు ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ మంత్రి కేటీఆర్ ను సిట్ విచారిస్తున్న ఈ నేపథ్యంలో కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలోనే పోలీసులకు కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ చందు ఉన్నారు. చందు, చెప్పండి. జమీమా, కేటీఆర్ తెలంగాణ భవన్ నుంచి సిట్ విచారణకు బయలుదేరము. తెలంగాణ భవన్ ముందటైతే ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కేటీఆర్తో పాటు హరీష్ రావు కూడా తన వాహనంలోనే బయటికి వెళ్తున్న క్రమంలోనే కార్యకర్తలంతా కూడా ఆందోళన చేశారు. పెద్ద ఎత్తున గొడవ చేశారు. పోలీసులు కూడా వారిని అడ్డుకున్నారు. ఆ తర్వాత పోలీసులు కార్యకర్తలను క్లియర్ చేసిన తర్వాత కేటీఆర్ సిట్ ఆఫీస్కు బయలుదేరి వెళ్లారు. ఉదయం నుంచి కూడా హైడ్రామా అయితే తెలంగాణ భవన్ వద్ద కనిపించింది. ఉదయం నుంచే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నేతలు, ముఖ్య నేతలంతా కూడా తెలంగాణ భవన్కు చేరుకున్నారు. కేటీఆర్ తెలంగాణ భవన్కు వచ్చిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన తర్వాత కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు కలిసి కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్లారు. కొద్దిసేపటి క్రితమే హరీష్ రావు తిరిగి మళ్ళీ తెలంగాణ భవన్కు చేరుకున్నారు. మొత్తంగా చూసినట్టయితే ఈరోజు సిట్ విచారణ ప్రస్తుతం కొనసాగుతుంది. ఇప్పటికే హరీష్ రావును 7.5 గంటల పాటు సిట్ ఇప్పటికే విచారించింది. హరీష్ రావు నుంచి అసలు ఏమేమి ప్రశ్నలు అడిగింది అనేది కూడా హరీష్ రావు గతంలో ప్రెస్ మీట్ పెట్టుకుని మరీ చెప్పారు. తను ఏదంతా టైంపాస్ గేమ్, టైంపాస్ ప్రశ్నలు అడుగుతున్నారు, టైంపాసే అంతా, కానీ ఇందులో ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ లేదు అంటూ కూడా చెప్పుకొచ్చారు. అదే క్రమంలో ఈరోజు కేటీఆర్ కూడా మాట్లాడుతూ అదే విషయాన్ని చెప్పుకొచ్చారు. తన వ్యక్తిత్వ హననం చేశారు, తనను వ్యక్తిగతంగా తన కుటుంబ ప్రతిష్టను దెబ్బతీసేలా చేశారు. ఖచ్చితంగా ఎవరిని వదిలిపెట్టడం, ఫోన్ ట్యాపింగ్ లేదేం లేదు, మున్సిపల్ ఎన్నికల కోసమే ఈ డ్రామా అంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితుల్లో ప్రస్తుతం తెలంగాణ భవన్కి అయితే హరీష్ రావు చేరుకున్నారు. చాలా మంది నేతలు అయితే ప్రస్తుతం ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా కేటీఆర్ సంఘీభావంగా వచ్చారు. ప్రస్తుతం మనతో కొంతమంది నేతలు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు మొన్న హరీష్ రావు, ఈరోజు కేటీఆర్ సిట్ విచారణ పిలిచారు. దీన్ని ఎలా చూస్తారు? మేతకు మరిగిన దున్నపోతు ఎట్లయితే దున్నుడు మర్చిపోతుందో అట్లా స్కామ్లకు మరిగినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిపాలన మర్చిపోయి పాలన చేయదగాక ఫ్రస్ట్రేషన్లో పాపము వాళ్ళు డైవర్షన్ గేమ్స్ ఆడుతున్నారు. ప్రభుత్వానికి డైరెక్షన్ ఇవ్వడం చేత కాదు, కానీ డైవర్షన్ టాక్టిక్స్ ప్లే చేయడం మాత్రం వాళ్ళకి బాగా తెలుసు. దాంట్లో భాగమే సిట్టు పేరు మీద మొన్న హరీష్ రావు గారిని విచారణ చేయడం, ఈరోజు కేటీఆర్ గారిని విచారణ చేయడం. దీంతో నొరిగేది ఏంటంటే నాకు అర్థం కాదు. ఈ కేసులో, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇందులో ఏమీ లేదు, ఇది లొట్టపీస్ కేసు అని చెప్పి ఆల్రెడీ హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది, సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. అయినా కూడా సిట్టు పేరు మీద బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఇబ్బందుల పాలు చేయాలనేటువంటి కుట్రతోని ఈ రకంగా విచారణ చేస్తున్నారు. డైలీ సీరియల్ లాగా అంతరంగాలు, మొగల్ రేకులు, ఇల్లు ఇల్లాలు సీరియల్ లాగా ఎపిసోడ్ల మీద ఎపిసోడ్ నడిపిస్తున్నారు. దీనికి అంతం లేదు. అయితే ఇది మాకు ఒక నెట్ ప్రాక్టీస్ లాంటిది. రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేయాలో వాళ్ళు మాకు బాగా నేర్పిస్తున్నారు. మేము చేస్తున్నటువంటి ప్రాక్టీస్ని అప్పుడు అమలు చేయక తప్పదని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు హెచ్చరిస్తున్నారు. మీరేమో ఫోన్ ట్యాపింగ్లో ఏం లేదు అంటున్నారు, కానీ స్వయాన మీ పార్టీ మాజీ నేత, మాజీ ఎమ్మెల్సీ కవిత మాత్రం తన భర్త ఫోను గత ప్రభుత్వ హయాంలో ట్యాప్ చేశారంటున్నారు. దీన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు కవిత గారు బీఆర్ఎస్ పార్టీలో లేరు, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తున్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ గురించి పాజిటివ్ ఎందుకు చెప్తారు, నెగిటివ్ చెప్తారు కదా. కాబట్టి దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి రూలింగ్ని మనం గమనించాలి. సుప్రీంకోర్టు హైకోర్టు కంటే పెద్దది కాదు కదా సిట్టు పరిస్థితి ఎట్లయిపోయిందంటే రేవంత్ రెడ్డి గారి హయాంలో సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. రేవంత్ రెడ్డి మొగోడైతే బీఆర్ఎస్ పార్టీ బయటపెట్టినటువంటి బొగ్గు కుంభకోణం మీద సిట్ వేయాలి. ఆయన మొగోడైతే ఈ సిట్టు పోయి మంత్రులను విచారణ చేయాలి. ఆయన మొగోడైతే ఈ సిట్టు పోయి ముఖ్యమంత్రిని విచారణ చేయాలి. ఎందుకు చేయదు? ఎందుకు మీరు విచారణ చేపట్టారు?
అంటే కేసులు ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ మీదే పెడతారా? విచారణ సంస్థలు ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ మీదే మోహరిస్తారా? కమిషన్లు ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ మీదే వేస్తారా? ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మీద సిట్లు వేయరు? ఎందుకు విచారణలు చేయరు? కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, బీఆర్ఎస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి 1,00,000 కోట్ల దోపిడీకి అడ్డం పడుతున్నారు. కాబట్టి ఆ అడ్డాన్ని తొలగించుకుంటే మీ ఎంతైనా దాచుకోవచ్చు అనేటువంటి కుట్రలో భాగంగానే ఈ సిట్లు వేస్తున్నారు. అంతే తప్ప దీనిలో వాస్తవం ఏం లేదు. మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల ప్రచారం ప్రారంభించి మంత్రులంతా తిరుగుతూ ఉన్నారు. ఒకవైపు మీరేమో విచారణల పేరు మీద మీరు తిరుగుతున్నారు. దీనివల్ల మీకు ఇబ్బంది కదా? ఇప్పుడు మొన్న పంచాయతీ ఎన్నికల్లోనే ప్రజలే పట్టపగలే కాంగ్రెస్ పార్టీ నాయకులకు చుక్కలు చూపెట్టిండ్రు. బీఆర్ఎస్ పార్టీ వాస్తవానికి ఆ ఎన్నికను పెద్ద సీరియస్గా తీసుకోలేదు. ఆ ఎన్నికల్లో ₹1 పంచలేదు. మా అధ్యక్షులు కనీసం ఒక కాన్ఫరెన్స్ కాల్ పెట్టి కూడా కార్యకర్తలని కానీ పార్టీని కానీ సమాయత్తం చేయలేదు. అయినా కూడా ప్రజలే కథానాయకులై ప్రజలే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించిండ్రు. కాబట్టి మీరు ఎన్ని విచారణల పేరు మీద మా సమయాన్నంతా వృధా చేసినా కూడా ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా నగరాల్లో పట్టణాల్లో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు తప్పకుండా స్పందిస్తారు. రియల్ ఎస్టేట్ పడిపోయింది, వ్యాపారాలు కుదేలైపోయినాయి, ఈరోజు ఉపాధి కోల్పోతున్న ప్రజల చేతిలో ఆదాయం పోతున్నది. కాబట్టి వీటన్నిటిని గమనంలో తీసుకొని ప్రజలు స్పందిస్తారు. చూసినట్టయితే కుట్ర కోణంతోనే అంటే మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయని ఈ డ్రామా అంతా చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కూడా తమకు అనుకూలంగా వస్తాయి. విచారణలకు ఇవన్నీ కూడా ఏమీ చేయలేవు బీఆర్ఎస్ పార్టీని మా నాయకులంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ చందు.